రెడ్డి గవర్నర్కి పంపిండా, గవర్నర్ మళ్ళీ పంపి గవర్నర్ నుంచి అటు నుంచి వయా ప్రభుత్వం నుంచి కేంద్రానికి వెళ్ళిందా లేదా కూడా క్లారిటీ లేదు. ఢిల్లీలో ధర్నా అయిందని కూడా అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఆల్ పార్టీ మీ మీటింగ్ పెట్టిస్తా తీసుకుపోతాం మోదీ, అది కూడా లేదని అంటున్నారు. ఇందులో చాలా క్లారిటీగా ఉన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే బిల్లు పెట్టిన సందర్భంలో అసెంబ్లీలో చెప్పాడు, అయ్యా మేము అసెంబ్లీలో బిల్లు పెట్టాము, అఖిలపక్షంతో ఢిల్లీకి వస్తా, మీరు మాకు సమయం ఇవ్వండి అని చెప్పి లెటర్ రాసి ఆ లెటర్ ప్రదర్శించాడు, అసెంబ్లీలో ప్రదర్శించాడు, అది ప్రెస్కు రిలీజ్ చేశాడు. ప్రధానమంత్రి సమయం ఇవ్వండి, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? అదేవిధంగా బిల్లు స్పష్టంగా గవర్నర్ గారి దగ్గర ఉంది. గవర్నర్ ఏ సందర్భంలో గవర్నర్ ఎవరి చేతిలో ఉంటాడు? కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్ ఉంటాడు. కేంద్రం పంపమంటే పంపుతాడు, కేంద్ర పర్మిషన్ ఇవ్వకపోతే ఇంకా 6 నెలలైనా గవర్నర్ దగ్గరనే పెట్టుకుంటాడు. ఈ మాత్రం మాకు తెలియదా? ఎవరిని అడిగినా చెప్తారు, రాజకీయాలలో మినిమం పరిజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. అట్లాంటి దాన్ని ఇలా ఢిల్లీలో జరిగినటువంటి బీసీల యొక్క ఆత్మఘోషను ఇలా ఒక పోరు గర్జన్ను అవమానిస్తున్నామంటే ఇది యావత్తు బీసీ సమాజాన్ని అవమానించడమే. అంటే బీసీల ధర్నాలు మీ కంటికి ఒక చులుకన కనపడుతున్నాయా? అంటే మేమంటే లెక్కలేదు, మేము మనుషులుగా భావిస్తలేము. మీరు చేస్తేనేమో, మీరు ధర్నా చేస్తేనేమో అదొక పోరాటం, మేము ధర్నా చేస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళతో కలిసిరు. ఇవాళ మీకు నేను ఇంతకుముందు చేసినట్టు స్పష్టంగా తెలంగాణ ఉద్యమం పేరుతో నడిపిందంతా మీరు పెద్ద డ్రామానే కదా, పదవుల కోసం పంపకాల కోసమే జరిపారు కదా. ఇవాళ ఎప్పుడు మీరు ఖాళీ ఉన్నారు? తెలంగాణ ఉద్యమం పేరుతో పదవులు పొందారు, తెలంగాణ ఉద్యమం పేరుతో ఆస్తులు సంపాదించుకున్నారు. తెలంగాణ అధికారంలోకి వచ్చినాక పాలి హౌజులు, ఫామ్ హౌజులు, జన్వాడలు, అదే విధంగా అన్ని ఫామ్ హౌజులు కట్టుకొని స్కామ్లలో స్కీమ్లు ఇరికిరు. శంకరపల్లి ఇలా మొత్తం అదే కదా. నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ పేరుతోటి సమైక్యాంధ్రులతోటి పొత్తు పెట్టుకున్నది మీరు. ఇలా తెలంగాణ పేరుతో ప్రజల్ని తప్పుదో పట్టించింది మీరు. చాలాసార్లు శ్రీనివాస్ గౌడ్తో కూడా కవిత మాట్లాడి ఉంటారు కదా గతంలో. ఎందుకు మాట్లాడరు? మరి మీకు నేను ఈ రోజు వరకు నేను ఇంతవరకు ఈ రోజు వరకు కవితను కలవలేదు. ఒకే ఒకసారి నిజామాబాద్లో ఒక కుల సంఘం బహిరంగ సభలో స్టేజ్ షేర్ చేసుకున్నాం తప్ప ఈ రోజు వరకు కూడా కవితను కలవలేదు. ఇలా మా పోరాటం ఏంటి? బీసీ వాదంతో బీసీలకు ఏం జరగాలి, బీసీలకు ఏం జరిగితే మేలు జరుగుతుంది, బీసీలకు ఎట్లాంటి ప్రయోజనాలు కావాలనేది మేము కొట్లాడతాం. కానీ వాళ్ళకేముంటుంది? బీసీలను ఎట్లా రాజకీయంగా ఉపయోగించుకోవాలి, వాళ్ళ చైతన్యాన్ని ఎట్లా డైవర్షన్ చేయాలి, మమ్మల్ని ఎట్లా వాళ్ళని రాజకీయ పాలేలుగా ఎట్లా తీసుకోవాలి, వాళ్ళని ఆమె కూర్చోబెట్టి వాళ్ళని ఎట్లా నిలబడాలి. డెడికేటెడ్ కమిషన్కు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు బీసీ నాయకులంతా నిలబెట్టింది, ఆమె కుర్చీలో కూర్చొని మంచిగా మాట్లాడుతుంది. అంటే బీసీలంతా మేము పాలితులము, మేము పాలకులము, మీరు పాలితులు, మీరు మా కిందనే పనిచేయాలని ఉంది. నేను అంటున్నా బీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకులు లేరా? బీసీల గురించి మాట్లాడవలసిన అవసరం మీకేమొచ్చింది? నడుస్తున్న మీటింగ్ కాదు కదా అది. ఆమె ఏదో జాగృతి, ఏదో పూలే ఫ్రంట్ అని ఒకటి పెట్టుకొని ఏదో నడిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా వాళ్ళు 100 రకాలుగా ఒకే రూపం వివిధ రకాలుగా వేషాలు వేసుకున్నారు. ఇలా ఒకరు ఆ బ్యానర్ చూస్తే ఇలా మన తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మలుస్తున్నారు. ఇవాళ బ్యానర్ మళ్ళీ తెలంగాణ జాగృతి అని పెట్టారు. అదేవిధంగా ఆల పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ పిలిచి ఇగో ఈయన యాదవ సంఘం, ఈయన గౌడ సంఘం, ఈయన ముదిరాజ్ సంఘం. ఎన్ని రోజులు ఈ డ్రామాలు? అంటే మీరు 10 ఏళ్ళు ఇట్లా చేసే కదా, 10 ఏళ్ళు చేసిన తర్వాత బీసీలకు జ్ఞానోదయమై ఇక మీ సాలు నాయన సాలు ద్వారా మీ పాలన మాకు ఇవాళ మీ వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని చెప్పి ఇవాళ బీసీలు మీ తెలంగాణ రాష్ట్రం నుంచి విముక్తి కల్పించారు కదా. ఇది కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా? అంటే ఇంత లాజిక్ అవసరం ఏముందంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు అసెంబ్లీలో పెట్టడం అనేది పెద్ద కుట్ర. మేము స్మృతి వనంలో పెట్టాలని ఒక 2 ఎకరాలలో పెట్టి పూలే దంపతులని, ఇలా పివి నరసింహారావు ఉంది, పివి ఘాట్ ఉంది 2 ఎకరాలలో ఉంది, మర్రి చెన్నారెడ్డి ఘాట్ ఉంది 2 ఎకరాలలో ఉంది, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఘాట్ ఉంది 2 ఎకరాలలో ఉంది, ఎన్టీ రామారావు ఘాట్ ఉంది 2 ఎకరాలలో ఉంది, జలగం వెంగళరావు ఉంది 5 ఎకరాలలో ఉంది. అగ్రకులాల నాయకులదేమో 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు పెద్ద పార్కు, వాళ్ళ చుట్టూ ఎప్పుడన్నా చేస్తే నివాళులు అర్పించినట్టు గొప్పగా ఉంటుంది. ఢిల్లీలో రాష్ట్రపతికి ప్రధానమంత్రులకు ఎట్లా కడతారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ రకంగా కడతారు నెక్లెస్ రోడ్ దగ్గర. అదేవిధంగా పూలే గారి దంపతులతోటి ఒక 2 ఎకరాలలో స్మృతి వనం ఏర్పాటు చేయాలి. అందులో ఒక పూలే నాలెడ్జ్ సెంటర్ పెట్టాలి. ఎందుకంటే పూలే ఏం చేసిండు, సావిత్రిబాయి పూలే ఏం చేసిండు అని చెప్పి బుక్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి మేము డిమాండ్ చేస్తుంటే ఈమె డైవర్షన్ చేస్తూ అసెంబ్లీలో పెట్టాలి. అసెంబ్లీలో పెడితే యూజ్ ఏంది? అసెంబ్లీకి ఒక సామాన్య మానవుని ఒక అసెంబ్లీ ఓనిస్తారా? నేను పార్లమెంట్లో పెట్టాలని, పార్లమెంట్లో పెడితే అది ఒక చరిత్ర ఉంటుంది. పూలే దంపతుల విగ్రహాలు పార్లమెంట్లో పెట్టాలని
ఎందుకు అనదు. పార్లమెంట్లో పెట్టాలంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడ కేసు స్టార్ట్ చేస్తారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి మీద నేను పోరాడినట్టు చేయాలి, బీసీలో వస్తున్న చైతన్యాన్ని అటు బీసీ వాదం నుంచి పోనీయకుండా మళ్ళా ఈ టీఆర్ఎస్ని ఇరికిచ్చి వాళ్ళందరిని ఇక్కడే తీసుకురావాలి, వీళ్ళంతా గొర్రెలు, ఈ గొర్రెలను ఎక్కడ పడితే అక్కడ తిప్పుతానని అనుకుంటున్నది. నేను ఇంతకుముందే చెప్పిన, గొర్రెల మందకు తోడేళ్ళు కాపలకు ఉండవు. మా వాయిస్ ఏందో మేము మాట్లాడతాం, మాకు కాపలదారులు కాదు మీరు. మేము మా గురించి మాట్లాడమని ఎవడు వచ్చి నీకు వినతిపత్రం ఇవ్వలే, మా గురించి దీక్షలు చేయమని బీసీలు ఎవడు చెప్పలే. మీకు మీరే మీ అస్తిత్వం కోసము మీ పేరు ఇలా ప్రజలలో మీ పేరు ఎట్లా పోతుందో బ్రహ్మాండంగా పోతుంది కాబట్టి ఆ పేరు మార్చుకోవడం కోసము చేస్తున్నటువంటి ఒక తైతక్క మాత్రమే తప్ప, ఓ ఎత్తుగడలే మాత్రమే తప్ప ఇందులో వాస్తవం లేదు. ఎవరు ఆమె చెప్పినా బీసీ సమాజం ఎవ్వరు నమ్మే పరిస్థితి కూడా లేదు. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, థ్యాంక్ యూ. సో చూద్దాం మరి కవిత రియాక్షన్ ఎట్లా ఉంటుంది శ్రీనివాస్ గౌడ్ స్టేట్మెంట్స్ తర్వాత అన్నది. ఏదేమైనా ఒకవైపున బీసీ మూమెంటు వాదము చాలా బలపడుతున్న ఈ క్రమంలో మీరేమైనా చేయాలనుకుంటే పార్టీ లైన్లో చేసే ప్రయత్నం చేయండి. కేసీఆర్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేయండి. ఆయన బీసీ రిజర్వేషన్ అంశంలో 2 బిల్లులు పెడితే ఆ బిల్లుల అంశంలో అసెంబ్లీలో పాల్గొనడు, అసలు కులగణలోనే పార్టిసిపేట్ చేయరు ఒకవైపున, ఇంకోవైపున బీసీ మూమెంట్ అని మీరు తెర మీదకి వస్తూ ఉన్నారు. సో ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు, ప్రజల్లో పలచన అయిపోయినారు మీరు ఒక రకంగా చెప్పాలంటే. సో క్లారిటీతో లీడ్ చేయండి మూమెంట్ ఏదన్నా ఉంటే. సో క్లారిటీ లేనప్పుడు ఎన్ని చేసినా ఉపయోగం లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.